హలో అండి. ఈ వీడియోలో మనము మెష్ అనాలిసిస్ మీద డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం. సో ఇది ఫస్ట్ ప్రాబ్లమ్. ఇది చాలా చాలా సింపుల్ ప్రాబ్లమ్ అండి. సో వన్స్ మనకి ఒక బేసిక్ ఐడియా వచ్చిన తర్వాత మనము డిపెండెంట్ సోర్సెస్ మీద కూడా చేయొచ్చు. సో నేను ఇందులో ఏంటంటే ఒకటేమో నార్మల్ ప్రాబ్లమ్, మిగతా రెండు ఏమో డిపెండెంట్ సోర్సెస్ మీద ప్రాబ్లమ్స్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో ఫస్ట్ ప్రాబ్లమ్ ఇందులో మనకి ఏంటి అంటే ఈ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో లూప్ కరెంట్స్ని I1, I2, I3. సో ఇవి మనము ఈ మూడు కరెంట్స్ని కనుక్కోవాలి. ఓకేనా, I1, I2, I3. సో ముందుగా ఏంటి అంటే మెష్ అనాలిసిస్ అప్లై చేయాలి అంటే ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ప్లేనారా నాన్ ప్లేనారా. సో ఆల్రెడీ నేను మెష్ అనాలిసిస్ మీద వీడియో చేశానండి. ప్లేనార్ అంటే ఏంటి, నాన్ ప్లేనార్ అంటే ఏంటి అనేసి. సో నేను డిస్క్రిప్షన్లో మెష్ అనాలిసిస్కి సంబంధించిన వీడియో నేను పోస్ట్ చేస్తానండి. సో మీకు కావాలంటే అది ఒకసారి రిఫర్ చేయండి. ఓకే. సో ఇది పర్టికులర్ నెట్వర్క్ ఏదైతే ఉందో సో దిస్ నెట్వర్క్ ఈజ్ ప్లేనార్. ఓకే. సో సెకండ్ స్టెప్ ఏంటయ్యా అంటే మనకి నెంబర్ ఆఫ్ మెషెస్ని ఐడెంటిఫై చేయడం. సెకండ్ స్టెప్ నెంబర్ ఆఫ్ మెషెస్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే దిస్ ఇస్ ద ఫస్ట్ మెష్, సెకండ్ మెష్ అండ్ ఇది థర్డ్ మెష్. ఓకేనా. సో అలా మెషెస్ని ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక నెంబర్ తీసుకొని సర్కిల్ చేయండి. ఓకే. సో నెంబర్ ఆఫ్ మెషెస్ అయిపోయినాయి. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మనకి ఒకవేళ మెష్ కరెంట్స్ కనుక ఇవ్వకపోతే ఆర్ వీటిని లూప్ కరెంట్స్ అని కూడా అంటారు. సో కరెంట్ డైరెక్షన్స్ ఇవ్వకపోతే కరెంట్ డైరెక్షన్స్ ఎష్యూమ్ చేసుకోవాలి. ఓకే. కరెంట్ డైరెక్షన్స్. ఓకేనా. సో ఇక్కడ మనకి లక్కీగా ఏంటంటే డైరెక్షన్స్ ఇచ్చారు. సో వన్స్ మనకి కరెంట్ డైరెక్షన్స్ ఇచ్చారు అంటే ఆ కరెంట్ డైరెక్షన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే. సో థర్డ్ స్టెప్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి అంటే ప్రతి మెష్కి కూడా మనం ఏం అప్లై చేయాలి, కేవీఎల్ అప్లై చేయాలి, కిర్చాఫ్స్ వోల్టేజ్ లాని అప్లై చేయాలి. సో ఎప్పుడైతే వోల్టేజ్ లాని అప్లై చేస్తామో మనకి మెష్ ఈక్వేషన్స్ వస్తాయి. సో ఆ మెష్ ఈక్వేషన్స్ ఏంటయ్యా అంటే వోల్టేజ్ ఈక్వేషన్స్. సో వోల్టేజ్ ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకి లూప్ కరెంట్స్ వస్తాయి. వన్స్ మనకి లూప్ కరెంట్స్ వచ్చేసాయి అంటే మనం ఏ బ్రాంచ్లోనైనా సరే కరెంట్ కనుక్కోవచ్చు, వోల్టేజ్ డ్రాప్స్ కనుక్కోవచ్చు ఆర్ పవర్ డిసిపేషన్స్ అయినా కనుక్కోవచ్చు. ఓకే. సో ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి. సో ఫస్ట్ చెక్ ప్లేనారా నాన్ ప్లేనారా. సో ఇది ప్లేనారేనండి. ఓకే. సో ఫస్ట్ చెక్ అయిపోయింది. నెక్స్ట్ ఆల్రెడీ మనం నెంబర్ ఆఫ్ మెషెస్ని ఐడెంటిఫై చేసాం. కరెంట్ డైరెక్షన్స్ ఆల్రెడీ ఇచ్చారు. సో కాబట్టి డైరెక్ట్గా మనము ఫోర్త్ స్టెప్కి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ కన్సిడర్ మెష్ 1. ఓకేనా. సో మెష్ 1లో ఏం అప్లై చేయాలి, అప్లై కేవీఎల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 5 ఓం ఉంది కదండి. ఓకేనా. సో కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోవర్ పొటెన్షియల్ లైక్ దిస్. ఓకేనా. సో మనము ఈ పొలారిటీ ప్రకారం ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఓంతో స్టార్ట్ చేయండి. సో వోల్టేజ్ అక్రాస్ 5 ఓం ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 3 ఓం. ఇక్కడ ఎలాంటి బాటమ్ లైన్ ఉంది కదా. సో ఈ బాటమ్ లైన్లో అంటే మనకి ఎలాంటి ఎలిమెంట్ లేదు. సో నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటయ్యా అంటే I1 డైరెక్షన్ ప్రకారం 50 volts. ఫస్ట్ ఏ పొలారిటీ వస్తుంది, మైనస్ పొలారిటీ వస్తుంది. కాబట్టి -50 ఈక్వల్ టు 0 రాసేయండి. ఓకేనా. సో ఇప్పుడు వోల్టేజ్ అక్రాస్ 5 ఓమ్స్లా ఏంటి, V ఈక్వల్ టు IR కదా ఓమ్స్లా. సో ఇప్పుడు రెసిస్టెన్స్ ఏంటి 5 ఓమ్స్. ఆ 5 ఓంలో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, I1 కరెంట్ పాస్ అవుతుంది. సో కాబట్టి వోల్టేజ్ అక్రాస్ 5 ఓం అంటే 5 ఇంటూ I1 ప్లస్ ముందు 3 రాసేయండి. ఓకే. సో రెసిస్టెన్స్ అయిపోయింది. నౌ 3 ఓంలో ఏంటంటే రెండు కరెంట్స్ ఫ్లో అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మెష్ 1కి రాస్తున్నారు కాబట్టి I1 ముందు రాసేయండి. ఓకేనా. సో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. సో I1 అనేది ఇలా ఫ్లో అవుతుంది కదా. సో I2 అనేది ఎలా ఫ్లో అవుతుంది, అది కూడా ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో సేమ్ డైరెక్షన్ యాజ్ ఆఫ్ I1. ఓకేనా. సో I1 డైరెక్షన్లోనే ఫ్లో అవుతుంది. మేబీ I1 మనకి క్లాక్ వైజ్, I2 మనకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్స్లో ఫ్లో అవుతున్నప్పటికీ కూడా ఈ మూమెంట్లో 3 ఓంలో రెండు కరెంట్స్ కూడా టాప్ టు బాటమే ఫ్లో అవుతున్నాయి.
కాబట్టి I2 ఈజ్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆఫ్ I1. అర్థమైందా? సో అందుకని మనము ప్లస్ I2గా తీసుకోవాలి ఇక్కడ. ఓకేనా? ప్లస్ I2. ఓకే. నా మిగతాది -50 యాజ్ యూజువల్గా రాసేయండి ఈక్వల్ టు 0. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ 8I1 ప్లస్ 3I2 ఈక్వల్ టు 50. ఓకేనా? సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందా? సో నా ఇప్పుడు మనం సెకండ్ మెష్కి ఈక్వేషన్ రాద్దాం. ఓకే. సో నా గో ఫర్ మెష్ 2. అగైన్ ఇక్కడ ఏం అప్లై చేస్తాం? KVL అప్లై చేస్తాం. ఇప్పుడు మన I2 డైరెక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ ఓమ్ రెసిస్టర్ 2 ఓమ్ రెసిస్టర్ వస్తుంది కదా. సో వోల్టేజ్ అక్రాస్ 2 ఓమ్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 3 ఓమ్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 ఓమ్ రెసిస్టర్. ఎలాంటి సోర్స్ లేదు కాబట్టి ఈక్వల్ టు 0 పెట్టేసేయండి. ఓకే. నేను ఇవి అరేంజ్ చేస్తాను ఇక్కడ. ఓకే. సో కరెంట్ ఎప్పుడు కూడా మనకు తెలుసు కదా, ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ టు లోవర్ పొటెన్షియల్. ఓకే. సో ఇప్పుడు చూడండి. సో వోల్టేజ్ అక్రాస్ 2 ఓమ్ అంటే ఏంటి? 2 ఇంటూ I2. ఓకే. ప్లస్ 3 ఇంటూ సెకండ్ మెష్కి రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ I2 రాయండి. ఆ I2 డైరెక్షన్కి ఇక్కడ చూడొచ్చు. ఆ I2 డైరెక్షన్కి I1 ఎలా ఉందమ్మా? సేమ్ డైరెక్షన్ కదా. సో కాబట్టి ప్లస్ I1గా తీసుకోండి. ఓకేనా? అయిపోయింది. ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 అంటే ముందు 4 రాయండి. నెక్స్ట్ I2 ఫస్ట్ రాసేయండి. సో I2లో అంటే 4 ఓమ్లో I2 ఎలా ఫ్లో అవుతుంది? బాటమ్ నుంచి టాప్కి ఫ్లో అవుతుంది కదా. సో అదే I3 ఎలా ఫ్లో అవుతుంది? టాప్ టు బాటమ్ ఫ్లో అవుతుంది. ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. ఇది I2 డైరెక్షన్ అమ్మా. I3 డైరెక్షన్ ఎలా ఉంది? రివర్స్లో ఉంది కదా. సో కాబట్టి I3 అనేది I2కి రివర్స్లో ఉంది. కాబట్టి ఏం చేస్తారు? -I3గా తీసుకోండి. ఓకేనా? సో ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. సో దిస్ ఈజ్ 3I1 ఇక్కడ 5 4 9. సో 9I2 నెక్స్ట్ -4I3 ఈక్వల్ టు 0. సో ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో నా మెష్ 3 చూద్దాం. ఓకే. ఒక్క నిమిషం అండి. నౌ గో ఫర్ మెష్ 3. ఇక్కడ కూడా అగైన్ మనం ఏం అప్లై చేయాలి? KVL అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 ఓమ్ వస్తుంది కదా, మీరు చూడొచ్చు ఇక్కడ 6 ఓమ్ నెక్స్ట్ 4 ఓమ్ తర్వాత ఏం ఎలిమెంట్ లేదు నెక్స్ట్ 10 volts. ఓకే. సో అంటే నేను ఇక్కడ కింద రాస్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ అక్రాస్ 6 ఓమ్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 ఓమ్ రెసిస్టర్ -10 ఈక్వల్ టు 0. ఓకేనా? మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే నేను ఇక్కడ రీడ్రా లాగా చూస్తాను చూడండి. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి 6 ఓమ్ కదా. సో వోల్టేజ్ అక్రాస్ 6 ఓమ్ అంటే ఏం రాయొచ్చు? వోల్టేజ్ అక్రాస్ 6 ఓమ్ అంటే దిస్ ఈజ్ 6 ఇంటూ I3 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 ఓమ్ అంటే ముందు 4 రాయండి. మెష్ 3కి రాస్తున్నారు కాబట్టి I3 ఫస్ట్ రాసేయండి. ఆ I3కి I2 ఎలా ఉంది? ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో రివర్స్లో ఉంది కదా. సో కాబట్టి -I2గా తీసుకోండి. ఓకే. సో ఈ -10ని అవతలికి తీసుకెళ్ళిపోతే +10 అయిపోతుంది. ఓకే. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి థర్డ్ ఈక్వేషన్ వస్తుంది. సో 4I2 నెక్స్ట్ 10I3 ఈజ్ ఈక్వల్ టు 10. సో ఇది మన థర్డ్ ఈక్వేషన్. సో మనకి మొత్తానికి ఎన్ని ఈక్వేషన్స్ వచ్చాయి? 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే నౌ సాల్వ్ 1 2 అండ్ 3. సో ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి I1 వాల్యూ నెక్స్ట్ I2 వాల్యూ అండ్ దెన్ I3 వాల్యూస్ 3 కూడా వచ్చేస్తాయి. వన్స్ మనకు ఆ 3 కరెంట్స్ వచ్చేసిన తర్వాత
మనము ఏ ఎలిమెంట్‌లోనైనా సరే మనము కరెంట్ అనేది కనుక్కోవచ్చు. సపోజ్ నాకు 5 ఓమ్‌లో కరెంట్ ఎంత పాస్ అవుతుంది అంటే, 5 ఓమ్‌లో ఎంత కరెంట్ పాస్ అవుతుందమ్మా? I1 కరెంట్. అయిపోయింది. నౌ వాట్ ఈస్ ద కరెంట్ పాసింగ్ త్రూ 3 ఓమ్ రెసిస్టర్? ఒకవేళ మనకి ఇలా ఉట్టిగా కరెంట్ పాసింగ్ త్రూ 3 ఓమ్ అన్నారనుకోండి. ఆల్వేస్ టాప్ టు బాటమ్ తీసుకోండి. అర్థమైందా? సో, నేను ఈ డైరెక్షన్‌లో కాలిక్యులేట్ చేస్తున్నాను. సో, ఆ డైరెక్షన్‌కి I1, I2 రెండు కూడా సేమ్ ఉన్నాయి కదా! సో, ఆ లూప్ కరెంట్స్‌ని యాడ్ చేసేయండి. సో దట్ మనకి కరెంట్ పాసింగ్ త్రూ 3 ఓమ్ వచ్చేస్తుంది. అలాగే మిగతా ఏ ఎలిమెంట్‌లోనైనా సరే మనము డైరెక్షన్ ఇవ్వకపోతే టాప్ టు బాటమ్ తీసుకోండి. వర్టికల్ ఎలిమెంట్ అయితే, హారిజాంటల్ అయితే లెఫ్ట్ టు రైట్ తీసుకోండి. డైరెక్షన్ పలానా డైరెక్షన్‌లో కనుక్కోండి అని ఇవ్వకపోతే. ఓకేనా? సో, ఇలా మనము మెష్ అనాలిసిస్ మీద ప్రాబ్లమ్ చేయొచ్చు. ఓకే. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ప్రాబ్లమ్ డిపెండెంట్ సోర్స్ మీద ఉంటే ఎలా చేయాలి ఏంటనేది చూద్దాం. ఓకే. సో, నెక్స్ట్ ప్రాబ్లమ్‌కెళ్ళిపోదాం. ఓకే. సో, దిస్ ఈస్ ద సెకండ్ ప్రాబ్లమ్. సో, నేను క్విక్‌గా డ్రా చేస్తానమ్మా. ఇది +2 ఇది Vx. అంటే మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇది డిపెండెంట్ సోర్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది ప్రాబ్లమ్. ఓకేనా? ఇక్కడ ఇంకొక రెసిస్టర్ 33.33 ohms. ఓకే. which is in parallel with a current source. సో ఆ కరెంట్ సోర్స్ వాల్యూ ఎంతయ్యా అంటే 0.45 ఆంపియర్. ఓకే. సో ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ -2 ప్లస్. దిస్ ఈస్ 30 volts. ఇక్కడ ఇంకొక రెసిస్టర్ ఇన్ సిరీస్ విత్ వోల్టేజ్ సోర్స్ +2-. ఓకే. సో ఈ వాల్యూ వచ్చేటప్పటికి 25 ohms. ఇది 10 volts. ఇంకొకటి ఉంది. ఏంటిది మిస్సింగ్? ఆబ్వియస్లీ డిపెండెంట్ సోర్స్. ఇది ఒక డిపెండెంట్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అన్నమాట. సో దిస్ ఈస్ 2Vx. సో ఇదమ్మా ప్రాబ్లం. ఇందులో మనం ఏం కనుక్కోవాలయ్యా అంటే Vx వాల్యూ కనుక్కోవాలి యూజింగ్ మెష్ అనాలిసిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెష్ అనాలిసిస్లో రూల్ ఏంటి? ఏం చెక్ చేయాలి? ఇచ్చిన నెట్వర్క్ ప్లేనారా నాన్ ప్లేనారా అనేది చెక్ చేయాలి. సో ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ద గివెన్ నెట్వర్క్ ఈజ్ ఏ ప్లేనార్ నెట్వర్క్. అయిపోయింది. నా సెకండ్ స్టెప్ ఏంటి? నెంబర్ ఆఫ్ మెషెస్ని ఐడెంటిఫై చేయడం. సో నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ మెషెస్ని ఐడెంటిఫై చేస్తున్నా. ఫస్ట్ మెష్. ఓకేనా? సో నెక్స్ట్ ఇది సెకండ్ మెష్ అని తీసుకోండి. నెక్స్ట్ ఇది థర్డ్ మెష్. సో 3 మెషెస్ అయిపోయింది. నా మెష్ కరెంట్స్ ఇచ్చారా? ఇవ్వాల. సో ఇవ్వలేదు కాబట్టి మనం మన ఓన్ డైరెక్షన్స్ని ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇది I1 డైరెక్షన్ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నా. సో దిస్ ఈజ్ I1. నెక్స్ట్ ఈ కరెంట్ డైరెక్షన్ వచ్చేటప్పటికి I2. నెక్స్ట్ ఇది ఇలా తీసుకోండి. నెక్స్ట్ ఇది I3. ఓకేనా? సో లూప్ కరెంట్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటి? ఒక్కొక్క మెష్కి మనం కేవీఎల్ అప్లై చేసి ఈక్వేషన్స్ రాయాలి. ఓకేనా? సో నౌ క్విక్గా మనము ప్రాబ్లం చేసేద్దాం. మెష్ అనాలిసిస్. సో మెష్ 1 కన్సిడర్ చేయండి. దేంతో మొదలు పెడతారు? ఇక్కడ Vx ఉంది కదా. సో దట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ 16.67 ohms. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. ఓకే. సో దట్ ఈస్ Vx డైరెక్ట్గా ఇచ్చారు కదా. సో Vx అని రాసేయండి. తర్వాత చూద్దాం మనం అది Vx అంటే ఏంటనేది. ఓకే. సో Vx ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 33.33 ohms ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 25 ohms ప్లస్ 10. సో బాటమ్ లైన్. సో నో ఎలిమెంట్. నెక్స్ట్ ప్లస్ 30 ఈక్వల్ టు 0. అర్థమైందా? సో దీన్ని సాల్వ్ చేయండి. సో దిస్ ఈజ్ బట్ Vx అంటే ఏంటమ్మా? Vx అంటే వోల్టేజ్ అక్రాస్ 16.67 ohms ఏనా? సో అందులో ఎంత కరెంట్ పోతుంది మనం అని అజ్యూమ్ చేసుకున్నాం? I1. సో అంటే ఇదేమవుతుంది? 16.67 ఇంటూ I1 ఏనా Vx అంటే? సో మీరు కావాలంటే దాన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఓకేనా? సో నేను ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 16.67 I1 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 33.33 ohms అంటే
ముందు రెసిస్టెన్స్ రాయండి. ఎందుకంటే ఈ 33.33 ఓమ్స్ అనేది ఫస్ట్ మెష్కి థర్డ్ మెష్కి కామన్గా ఉంది కదా. సో మెష్ 1కి రాస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ I1 రాసేయండి. I1 ఎలా ఫ్లో అవుతుంది? లెఫ్ట్ నుంచి రైట్కి ఫ్లో అవుతుంది. I3 ఎలా ఫ్లో అవుతుంది? రైట్ నుంచి లెఫ్ట్కి ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది ఈ ఇన్స్టెంట్ ఆఫ్ టైంలో. సో కాబట్టి -I3గా తీసుకోండి. ఓకే, ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 25. ఇది కూడా మనకి మెష్ 1కి మెష్ 2కి కామన్గా ఉంది. సో కాబట్టి 25 ఇంటూ మెష్ 1కి రాస్తున్నారు కాబట్టి ముందు I1 రాసేయండి. సో ఇది నేను ఇక్కడ రాస్తున్నానమ్మా. ఓకే, దిస్ ఈజ్ I1 డైరెక్షన్. I2 ఎలా ఉంది? రివర్స్లో ఉంది కదా. సో కాబట్టి -I2గా తీసుకోండి. ఓకే, సో ఈ 40 ఉంది కదా, అవతలకు తీసుకెళ్ళిపోతే -40 అయిపోతుంది. సో దీన్ని మనం సాల్వ్ చేసామంటే మనకి ఈక్వేషన్ 1 వస్తుంది. ఓకే, సో ఇది మీరు సాల్వ్ చేయండి అమ్మా. సో మీరు సాల్వ్ చేస్తే మీకు ఇక్కడ సింప్లిఫైడ్ 1 వస్తుంది. 16.67 ప్లస్ 33.33 ప్లస్ 25. సో అది I1 కోఎఫిషియంట్ అనమాట. నేను ఇక్కడ రాస్తాను, మీరు సాల్వ్ చేయండి. 6.67 ప్లస్ 33.33 ప్లస్ 25 ఇంటూ I1. నెక్స్ట్ I2 ఎంత? -25 I2. నెక్స్ట్ I3 -33.33 I3 ఈక్వల్ టు -40. ఓకేనా. సో ఇది మీ ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందా? సో నా అయిపోయింది. నా మెష్ 1 అయిపోయింది. నెక్స్ట్ మెష్ 2 చూడండి. నేను కొంచెం జూమ్ అవుట్ చేస్తాను. ఓకే, నా మెష్ 2 చూడండి. సో స్టార్టింగ్ మనకి ఎంటీ లైన్ ఉంది కదా, సో అప్పర్ లైన్. సో కాబట్టి అక్కడ ఏమి డ్రాప్ ఏమి ఉండదు కాబట్టి కన్సిడర్ చేయకండి, జస్ట్ కేవీఎల్ అప్లై చేస్తున్నారు. సో నెక్స్ట్ ఏముంది మనకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపెండెంట్ సోర్స్ ఉంది కదా, సో మైనస్ ఫస్ట్ వస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మీరు ఏం రాస్తారు? -2Vx ఫస్ట్ రాయండి. ఓకే, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేది -10 volts ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 25 ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ -2 Vx అంటే ఏం రాయొచ్చు? 16.67 ఇంటూ I1 రాయొచ్చు. రాసేయండి. -10 అవతలు తీసుకెళ్ళిపోదాం. సో ప్రస్తుతానికి ఇక్కడ రాస్తున్నాను -10 ప్లస్ ఇది ఓమ్స్ రాయలేదమ్మా ఇక్కడ. సో వోల్టేజ్ అక్రాస్ 25 ohms అంటే ముందు 25 రాసేయండి. మెష్ 2కి రాస్తున్నారు కాబట్టి I2 ఫస్ట్ రాసేయండి. ఆ I2కి I1 డైరెక్షన్ ఎలా ఉంది? రివర్స్లో ఉంది కాబట్టి -I1 తీసుకోండి ఈక్వల్ టు 0. అయిందా? సో దీన్ని మనం సాల్వ్ చేసాము అంటే మనకి ఫస్ట్ ఒక సెకండ్ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో నేను ఇక్కడ సాల్వ్ చేయట్లేదమ్మా. దిస్ ఈజ్ -2 ఇంటూ 16.67 -25 ఇంటూ I1 నెక్స్ట్ ప్లస్ 25 I2 ఈక్వల్ టు 10. ఇది మన సెకండ్ ఈక్వేషన్. ఓకేనా. సో ఇప్పుడు మెష్ 3 చూడండి. అసలు మెష్ 3కి మెష్ అనాలిసిస్ అప్లై చేయాలా? అవసరం లేదు కదా. సో డైరెక్ట్గా సింపుల్ అబ్జర్వేషన్తో మనకి I3 అంటే ఏం రాయొచ్చమ్మా? I3 ఈజ్ నథింగ్ బట్ 0.45 ఆంపియర్. నెక్స్ట్ మెష్ 3 వితౌట్ అప్లయింగ్ ఎనీ KVL, I3 ఈజ్ సింప్లీ 0.45 ఆంపియర్. ఓకేనా. సో ఇప్పుడు ఈ I3 వాల్యూ తెలిసింది కదా. సో ఈక్వేషన్ 1 ఉంది చూసారా. సో ఆ ఈక్వేషన్ 1లో I3 ప్లేస్లో 0.45 ఆంపియర్ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ మనకి ఈక్వేషన్ I1 I2లో వస్తుంది. ఓకేనా. సో అదొక ఈక్వేషన్. నా మెష్ 2 ఈక్వేషన్ ఉండనే ఉంది కదా. సో ఇప్పుడు ఆ మోడిఫైడ్ ఫస్ట్ ఈక్వేషన్ని, సెకండ్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే మనకి I1 I2 వాల్యూస్ వస్తాయి. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తున్నాను? I3 వాల్యూని దేంట్లోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను? ఈక్వేషన్ 1లోకి సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను ఇక్కడ రాస్తాను చూడండి. నేను క్యాలిక్యులేట్ చేయలేదమ్మా, మీరు చేయండి. సో దిస్ ఈజ్ 16.67 ప్లస్ 33.33 ప్లస్ 25 ఇంటూ I1 మైనస్ 25 I2 మైనస్ 33.33 ఇంటూ I3 ప్లేస్లో ఏం రాయొచ్చు? 0.45 రాయొచ్చు. ఓకే, ఈజ్ ఈక్వల్ టు -40. దీన్ని సింప్లిఫై చేస్తే I1 I2లో ఒక ఈక్వేషన్ వస్తుంది కదా. సో దాన్ని సపోజ్ మీరు థర్డ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి?
ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్ ఉంది కదా, సో సాల్వ్ ఈక్వేషన్ 3 అండ్ 2. సో ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తాయి, I2 వాల్యూ నెక్స్ట్ I3 వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. సో ఆ వాల్యూస్ మీరు క్యాలిక్యులేట్ చేయండి అమ్మా. సో నేను ఫైనల్గా Vx ఎంత వచ్చింది అనేది వాల్యూ చెప్తాను. సో మీరు క్యాలిక్యులేట్ చేసి చూడండి, మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు I1 I2 I3 వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ I2 I3 కాదమ్మా, సో ఇక్కడ I1 I2 వాల్యూస్ వస్తాయి. ఐఎమ్ సారీ, ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. సో థర్డ్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి I1 I2 వాల్యూస్ వస్తాయి. I3 వాల్యూ ఆల్రెడీ ఇక్కడ మనకి వచ్చేసింది కదా. సో మనకి 3 లూప్ కరెంట్స్ వచ్చేసాయి. ఇప్పుడు Vx అంటే ఏంటి, ఇక్కడ ఏం రాస్తాం మనం, మీరు చూడొచ్చు ఏం రాస్తారు ఇక్కడ. Vx అంటే 16.67 ఇంటూ I1 కదా. సో I1 వాల్యూ వచ్చేసిందిగా మనకి, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ మనకి Vx అనేది వచ్చేస్తుంది. మీరు సాల్వ్ చేస్తే మీకు 35 వోల్ట్స్ వస్తుంది. ఓకే. సో ఒకసారి వెరిఫై చేయండి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం, డిపెండెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇదేంటంటే ఇది ఒక టైప్ అయితే ఇంకొక టైప్ అనమాట, అంటే సూపర్ మెష్ కూడా కలిపి డిపెండెంట్ సోర్సెస్ మీద. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే. సో క్విక్గా నేను ఇక్కడ థర్డ్ ప్రాబ్లం చేస్తాను. దిస్ ఈజ్ 10 ohm రెసిస్టర్. నెక్స్ట్ ఇక్కడ ఒక 50 వోల్ట్, ఇట్స్ నాట్ 50, 15 వోల్ట్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ ఒక 2 ఆంపియర్ కరెంట్ సోర్స్. నెక్స్ట్ ప్లస్ టు మైనస్ 20 volts. నెక్స్ట్ 5 ohms. ఇక్కడ మన డిపెండెంట్ సోర్స్. ఓకే. ఇదేంటయ్యా అంటే కరెంట్ సోర్స్. దిస్ ఈజ్ 2I1. ఇంకొక లూప్, ఇది 4 ohm అండ్ ఇక్కడ -2 ప్లస్ 40 వోల్ట్. ఇది ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లంలో మనం ఏం కనుక్కోవాలి అంటే కరెంట్ పాసింగ్ త్రూ 10 ohm ఎంత అనేది కనుక్కోవాలి. కరెంట్ పాసింగ్ త్రూ 10 ohm, ఇది ప్రాబ్లం. ఓకేనా. సో క్విక్గా ఇది ప్లేనరా నాన్ ప్లేనరా, సో ప్లేనర్ కాబట్టి మెష్ అనాలిసిస్ అప్లై చేయొచ్చు. సెకండ్ ఏంటి, మనము మెషెస్ని, నెంబర్ ఆఫ్ మెషెస్ని ఐడెంటిఫై చేయటం. సో ఫస్ట్ మెష్, సెకండ్ మెష్, థర్డ్ మెష్ అయిపోయింది. నౌ కరెంట్స్ ఇచ్చారా, ఇవ్వాలా, సో ఇవ్వలేదు కాబట్టి మన ఓన్ డైరెక్షన్స్ని అజ్యూమ్ చేసుకోవచ్చు. లెట్ us assume I1 like this, next I2, నెక్స్ట్ I3. ఓకే. సో ఇవి మెష్ కరెంట్స్ ఆర్ లూప్ కరెంట్స్ అయిపోయింది. నా ఫోర్త్ స్టెప్ ఏంటి, ప్రతి మెష్కి కూడా మనము KVL అప్లై చేయాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెష్ 1కి రాద్దాం అనుకుందాం. మెష్ 1 జాగ్రత్తగా చూడండి, అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, 10 ohm ఉంది, 2 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఉంది కదా. సో కరెంట్ సోర్స్కి అక్రాస్గా మనం వోల్టేజ్ డ్రాప్ కనుక్కోగలమా, కనుక్కోలేం కదా. సో కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అనమాట. సో సింపుల్గా చెప్పాలి అంటే వీ కాంట్ ఫైండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 2 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఇక్కడ. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం టెక్నిక్ వాడాలి అంటే సూపర్ మెష్ టెక్నిక్ అనేది వాడాలి. ఓకేనా. సో అది లేదు అనుకోని, ఓకేనా రైట్, ఇది లేదు అనుకొని మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. నేను కాసేపు ఇది లేదు అనుకోండి. సరే సెకండ్ మెష్ నోడ్ కలిపేద్దాం. ఒక్క నిమిషం అమ్మా. ఓకే. సో సెకండ్ మెష్, సరే సెకండ్ మెష్ కూడా రాద్దాం అనుకుందాం. సెకండ్ మెష్లో చూడండి ఎలిమెంట్స్ ఏమున్నాయి, 20 వోల్ట్ సోర్స్, 5 ohm, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 2I1 కదా, డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది కదా. సో ఏదైతే ఏంటి, డిపెండెంట్ అయితే ఏంటి, ఇండిపెండెంట్ అయితే ఏంటి, అది కరెంట్ సోర్సే కదా. సో అగైన్ ఇక్కడ మనం వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ డిపెండెంట్ కరెంట్ సోర్స్ అనేది రాయలేము. సో అందుకని థర్డ్ మెష్కి కూడా కలిపి ఈక్వేషన్ రాయాలి.
ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా రాయాలి ఏంటనేది చూద్దాం. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము, ఇది లేదు అనుకొని సెకండ్ మెష్, థర్డ్ మెష్, ఫస్ట్ మెష్ 3 మెషెస్‌కి కలిపి ఒకటే ఈక్వేషన్ రాయబోతున్నాం. ఓకేనా? సో దిస్ ఈజ్ వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్ అండ్ ఏ మెష్ కరెంట్ ఆ మెష్ కరెంట్‌కే ఫాలో అవుతా రాయాలి. అర్థమైందా? సో వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్ రెసిస్టర్. నెక్స్ట్ 2 ఆంపియర్ లేదు కదా, నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి మనకి ఇక్కడ 20 వోల్ట్ బ్యాటరీ. సో ప్లస్ 20 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 5 ఓమ్ రెసిస్టర్ ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 4 ఓమ్ రెసిస్టర్ మైనస్ 40 కింద రిఫరెన్స్ లైన్ ఏం లేదు. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేటప్పటికి 15 వోల్ట్ సోర్స్. సో ఫస్ట్ మైనస్ పొలారిటీ వస్తుంది కాబట్టి -15 అని తీసుకోండి ఈక్వల్ టు 0. ఇప్పుడు చెప్పండి వోల్టేజ్ అక్రాస్ 10 ఓమ్ అంటే 10 ఓమ్లో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, I1. సో కాబట్టి 10 ఇంటూ I1 ఇస్ ద వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ 10 ఓమ్ రెసిస్టర్ ప్లస్ 20 ప్లస్ వోల్టేజ్ అక్రాస్ 5 ఓమ్ అంటే 5 ఇంటూ I2. సింపుల్, మనకి ఈ ఈక్వేషన్ రాయడం అర్థమైతే చాలు. నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 4 ఓమ్ అంటే 4 ఇంటూ I3. ఓకేనా? సో నెక్స్ట్ -40 -15 అంటే కనుక -55 ఈక్వల్ టు 0. సో దీన్ని కొంచెం సాల్వ్ చేసామంటే మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేస్తుంది. చూడండి. సో దిస్ ఈజ్ 10I1 ప్లస్ 5I2 ప్లస్ 4I3 ఈక్వల్ టు, సో 55 మైనస్ 20 అంటే ఎంత అవుతుంది, నథింగ్ బట్ 35. ఓకే, సో ఇది మన ఫస్ట్ ఈక్వేషన్. అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం కాన్సన్ట్రేట్ చేయాలి, మనం స్కిప్ చేసాం చూసారా సోర్సెస్, కరెంట్ సోర్స్ వాల్యూస్. సో వాటిని తీసుకోవాలి. ఫస్ట్ 2 ఆంపియర్ తీసుకుందాం. ఓకే, నేను మీకు అర్థం అవటం కోసం విగా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇది మన 2 ఆంపియర్. I1 డైరెక్షన్ ఎలా ఉంది ఇన్స్టెంట్లో, ఇలా ఉంది. నెక్స్ట్ I2 డైరెక్షన్ ఎలా ఉంది, రివర్స్లో ఉంది కదా. సో కాబట్టి ఏం రాయొచ్చు ఇప్పుడు సింపుల్ అబ్జర్వేషన్లో. ఓకే, సో సింపుల్ అబ్జర్వేషన్లో మనం ఏం రాయొచ్చు అంటే I1 డైరెక్షన్ 2 ఆంపియర్ కరెంట్ సోర్స్కి సేమ్ ఉంది కదా. సో I1కి ప్లస్ వస్తుంది, I2 రివర్స్లో ఉంది కాబట్టి -I2 ఈక్వల్ టు 2. ఇది మన సెకండ్ ఈక్వేషన్. అర్థమైందా? నా డిపెండెంట్ కరెంట్ సోర్స్ ఉంది కదా, సో ఆ డిపెండెంట్ కరెంట్ సోర్స్ తీసుకోండి. ఇదేనా, దిస్ ఈజ్ 2I1. నెక్స్ట్ ఇందులో I2 ఇలా ఫ్లో అవుతుంది, నెక్స్ట్ I3 రివర్స్లో ఫ్లో అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం రాయొచ్చు, 2I1 అంటే ఇది డిపెండెంట్ కరెంట్ సోర్స్ యొక్క వాల్యూ ఇజ్ ఈక్వల్ టు, ఆ డైరెక్షన్కి I3 సేమ్ ఉంది, I2 రివర్స్ ఉంది కాబట్టి -I2 ప్లస్ I3గా తీసుకోండి. ఓకేనా? సో దీంట్లో మనకి ఏమొస్తుంది, 2I1 ప్లస్ I2 మైనస్ I3 ఈక్వల్ టు 0. ఓకే, సో ఇది మన థర్డ్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. సో ఈ 3 ఈక్వేషన్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ I1, I2, I3. సెకండ్ ఈక్వేషన్లో I3 లేదు కదా, సో I3 ప్లేస్లో మీరు ఏం పెడతారు, 0 పెట్టండి. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి I1, I2, I3 వాల్యూస్ వస్తాయి. నౌ సాల్వ్ ఈక్వేషన్స్ 1, 2 అండ్ 3. ఓకేనా? సో అప్పుడు మనకి I1 వాల్యూ, నేను ఇక్కడ I1 వాల్యూ చెప్తున్నానమ్మా, 1.96 ఆంపియర్ వస్తుంది. ఓకేనా? సో నాకు ఇక్కడ I1 ఒకటే ఉంది కాబట్టి సో I1 ఒకటి రాసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు క్యాలిక్యులేటర్లో చేశారంటే I2 వస్తుంది అండ్ I3 వాల్యూ కూడా వస్తుంది. ఓకే, సో మనకి ఇంతకీ ప్రాబ్లం ఏం అడిగారు, కరెంట్ పాసింగ్ త్రూ 10 ఓమేనా. వాట్ ఈస్ కరెంట్ పాసింగ్ త్రూ 10 ఓమ్, ఈజ్ దట్ నాట్ I1? అయిపోయింది. సో ఎంత వచ్చింది మనకి, 1.96 ఆంపియర్ వచ్చేసింది. అయిపోయింది. సో ఇలా మనము మెష్ అనాలిసిస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. ఐ హోప్ మీకు మెష్ అనాలిసిస్ అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్, నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.